తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం రాష్ట్రంలో 65 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా ద్వారా లబ్ధి చేకూరుతుందని అందుకుగాను సుమారు 4,400 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరిగిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం మండలంలో సోమవారం తిరుమలాయపాలెం, రంప, ఎర్రుపాలెం, గోకవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోకవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పెన్షన్లు పంపిణీ జరుగుతుందని, ఎటువంటి పార్టీ వివక్షత ఉండదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో అసలైన సంక్షేమం ఉంటుందని అన్నారు. గోకవరం ఠాణా సెంటర్లో వంతెన పనులు త్వరలో ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. గోకవరం నుండి తంటికొండ గుడిపై వరకు 3.75 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా గోకవరంలోని పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన సర్పంచులు, ఎంపీటీసీలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 రూపాయలు చేశాడు. ఆనాడు ధనవరులకు అనుగుణంగా ఎవరు చేసినా దాన్ని మనం ఒప్పుకుంటేరా. అది సంక్షేమం అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని ప్రజలకు చేయూతనిచ్చేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వం అవుతుంది. 1000 రూపాయలు పెంచాడు. మళ్ళీ పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణానికి కానీ ఆర్థిక పరిస్థితులకు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి సమాధానాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక నాయకుడుగా రెండోసారి 2,000 రూపాయలు, ఇంకో 1,000 రూపాయలు పెంచాడు. పెన్షన్ 2,000 చేసింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. అది నిజమైనటువంటి సంక్షేమం. అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చేయొత్తనివ్వగలిగేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అదే సంక్షేమ ప్రభుత్వం అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఏం చేశాడయ్యా? 1,000 రూపాయలు 5 సంవత్సరాలు పెట్టింది ఆయనకి పెంచడానికి. అది సంక్షేమం అవుతుందా? నువ్వు 1000 ఇస్తానన్నప్పుడు 1000 ఎందుకు ఒక్కసారిగా నిన్ను నమ్మి అధికారాన్ని ఇచ్చారే, ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయావు? నిజమైనటువంటి సంక్షేమాన్ని కోరుకునేటటువంటి, సామాన్యుడి యొక్క అభివృద్ధిని, ఉన్నతిని కోరుకునేటటువంటి నిజమైనటువంటి నాయకుడు నువ్వు అయితే ఈ ఇచ్చిచ్చుల కార్యక్రమం అంటే కేవలం ఆయనతో ఒక దుర్బుద్ధి పోతారు. 500 చేతుల్లో కొంతమంది పోతారు, 750 చేతుల్లో కొంతమంది పోతారు, 1000 చేతులకి ఉన్నవాళ్ళు పోతారు. ఇది ఆయన ఆలోచన విధానం. ఒక్కసారి నేను చెప్పింది అబద్ధం అయితే ఈనాడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్ల యొక్క లిస్టు తీయండి, మీ గ్రామాల్లో తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఉన్నటువంటి పెన్షన్లు ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి పెన్షన్లు ఏంటి, ఇందులో పెరిగినాయన్ని తరిగినాయన్ని ఈ లెక్క తీసుకుంటే తేట తెల్లంగా మీకు అర్థమవుతుంది. ఏప్రిల్ నెలలో చెప్పాడు, అక్కడ ఊరుకోలే, ఇవాళ నుంచే పెంచుతున్నాను పెన్షన్ అన్నాడు.